హాయ్ ఫ్రెండ్స్. బ్లడ్ ఆర్ట్ కావాలని జెప్పేసి ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది. ప్రస్తుతం చాలామంది ఈ బ్లడ్ ఆర్ట్ కావాలని జెప్పేసి అడుగుతున్నారు. ఒక ట్రెండ్‌గా నడుస్తుంది. నేను ఒక ఏ4 సైజు పేపర్ తీసుకొని అంటే అది మామూలు పేపర్ ఏం గాదు. మంచి ఒక 200 జీఎస్ఎం పేపర్ అది. ఈ ఏ4 సైజుకొచ్చేసి మనకు బ్లడ్ అనేది ఆహ్, 3, 4 ఎంఎల్ అయితే సరిపోతుంది. ఈ సైజు పోర్ట్రెయిట్‌కు నేను చిన్న రౌండ్ బ్రష్ మాత్రం వాడుతున్నాను. అది నంబరొచ్చేసి 1 నంబర్ లేదా 2 నంబర్ మాత్రమే ఈ సైజ్ పోర్ట్రెయిట్‌కు వాడడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇందులో ఏమి కలపన అవసరం లేదు. ఓన్లీ వాటర్‌తోని మిక్స్ చేసుకుంటూ మనం ఈ పోర్ట్రెయిట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనము స్కెచ్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఉండాలి. పోర్ట్రెయిట్ పెన్సిల్‌లోనే వచ్చిందా లేదా ఆ లైనింగ్‌లోనే పోర్ట్రెయిట్ మనకు పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకోవాలి ఫ్రెండ్స్. మామూలుగా ఈ పోర్ట్రెయిట్ కంప్లీట్ కావాలంటే దాదాపుగా ఒక 2 గంటలు, 2:30 గంటలు మాత్రం ఖచ్చితంగా పడుతుంది. మంచి అనుభవం ఉన్న వాళ్ళకే 2:30 గంటలు పడుతుంది. ఇక ఆ తర్వాత ఈ బ్లడ్ వచ్చేసి వాసన స్మెల్ మాత్రం ఖచ్చితంగా ఆహ్, లేట్ అయితున్న కొద్దీ స్మెల్ అయితే వస్తుంది. అది ఆరిన తర్వాత అంతగా ఏం రాదు. కాకపోతే వేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ స్మెల్ అనేది వస్తుంది. కాస్త వాటర్‌తో కలుపుకుంటూ లైట్ నుంచి డార్క్‌కు రావాల్సి ఉంటుంది. లైట్ కలర్ యూజ్ చేస్తూనే దానిపైన థిక్‌గా ఈ బ్లడ్ అనేది థిక్‌గా మనం ఎక్కడ అవసరం ఉందో అక్కడ మాత్రం వాడాలి. ఆ వెలుతురుకు సరిపడా నీడ, నీడకు సరిపడా వెలుతురు ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తూ, బ్యాలెన్స్ చేస్తూ ఈ వెలుగు నీడల్ని మనం కవర్ చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ వేస్తున్నప్పుడు మాత్రం బ్లడ్ అనేది రెడ్‌లో కనబడుతుంది. తర్వాత అది ఎలా అయితే ఆరిపోతుందో అది బ్రౌన్ షేడ్‌కు బర్నెంట్ చిన్న షేడ్‌కు మాత్రం వస్తుంది. మనం దాన్ని గమనించుకొని ఈ బ్లడ్ అయితే మనం అవసరం ఉన్నంత మేరకు ఆ సైడ్‌కి ఎంత అవసరం ఉందో గంత మాత్రమే ప్యాలెట్‌లో వేసుకొని మనం ఈ వర్క్ చేస్తూ ఉండాలి. కానీ వర్క్ నడుస్తున్నంత సేపు ఖచ్చితంగా మనం ఈ పోలికలు వచ్చే విధంగా చేస్తూ ఉండాలి. మధ్యలో విడిచి వెళ్ళరాదు. ఎందుకంటే ఇది బ్లడ్ కూడా టైట్ అయిపోతుంది. మళ్ళీ యూజ్ కాకుండా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఫిగరు ఆ ఫేస్ అనేది కంప్లీట్‌గా పూర్తయ్యేదాకా మనం ఖచ్చితంగా ఆహ్, ఉండి చేసుకోవాలి. చాలా మంది అడుగుతున్నారు బ్లడ్ ఆర్ట్ కావాలని జెప్పేసి. ఇది ఏదైతే పెన్సిల్ రేంజ్‌లోనే ధర ఉంటుంది. కాబట్టి బ్లడ్ ఆర్ట్ అనేది కొంచెం చీప్ అండ్ బెస్ట్‌లా మంచిగుంటది గాబట్టి చాలా మందయితే అడుగుతున్నారు. ఇక్కడేందంటే ఒక మైనస్ ఏందంటే, మనం ఇందులో వైటు కలర్ గాని, ఏ కలర్ గాని వాడడం లేదు గాబట్టి, ఎక్కడైనా ఈ మరకలు పడితే మాత్రం అది మనం తీసివేయలేని పరిస్థితి ఉంటుంది. దాన్ని సరిదిద్దలేనటువంటి పరిస్థితి ఉంటుంది గనక, ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా మనం ఈ బ్లడ్ ఆర్ట్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రేమైతే ఉండాలి. ఎందుకంటే, మనం ఇది పూర్తి చేసిన తర్వాత, ఇది మళ్ళీ చేతికి అంటడము, మరకలుగా ఏర్పడడం జరుగుతుంది కాబట్టి, దీని మీది జాగ్రత్తగా ఒక ఫ్రేమునైతే ఈ సైజుకు సరిపడా ఫ్రేమునైతే సిద్ధం జేసి పెట్టుకొని, ఇది పూర్తయిన తర్వాత, ఎండిన తర్వాత, ఆరిన తర్వాత, అందులో ఫ్రేమ్‌లో బిగించి వారికి అందజేయాలి. ఇది మన బాధ్యత. ఈ బ్లడ్ ఆర్టు వేసేప్పుడు రెడ్‌గా ఉండి, తర్వాత ఆరిపోయిన తర్వాత కొంచెం బ్రౌన్ షేడ్‌గా బర్నెండ్ చిన్న కలర్‌లో వస్తుంది గనక, మనం కొంచెం థిక్‌నెస్ ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేస్తే గనక ఇది కొద్ది రోజుల పాటు ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎండలో పెడితే కనుక యెల్లో షేడ్‌గా మారే అవకాశం ఉంటుంది. ఎండ తగిలితే కొద్ది రోజులు ఎండ తగిలితే గనక ఈ బ్లడ్ అనేది యెల్లో షేడ్‌గా మారిపోతుంది. మరి ఈ యెల్లో షేడ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఒక కెమికల్ స్ప్రే కొడితే ఈ యెల్లో షేడ్‌గా మారకుండా ఇంకా కొద్ది ఏండ్ల పాటు
మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ స్ప్రే యొక్క, ఆ కెమికల్ యొక్క పూర్తి వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు ఫిగర్ అయితే దాదాపుగా పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. ముక్కుకు, మూతికి మాస్కు, చేతికి గ్లౌజ్ అయితే ఖచ్చితంగా ధరించండి. ఇది జాగ్రత్తలు పాటించండి. ఎందుకైనా మంచిది.
ఇంకా చిత్రకళ పట్ల ఇంకా ఎన్నో వీడియోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రోత్సహించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.